శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, రండి ఈ దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్య ధ్యానం కొరకు దేవుడు అనుగ్రహించిన లేఖన భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఈ భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలా గొప్ప మాట కదా. పరలోకమందు మన ఫలము అధికం అవ్వాలి అంటే ఏం చేయాలో దేవుడు చెబుతున్నాడు. ఈ లోకములో అనేకులు అనేక విధములైన ఫలాలను పొందుకుంటారు, అనేకులు అనేక విధములైన ప్రయోజనాలను వారు సంపాదించుకుంటారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? పరలోకమందు ఫలము అధికం అవ్వాలంటే ఏం చేయాలి? పరలోకమందు మనం ఫలాలను పొందుకోవాలంటే ఏం చేయాలి? అది గొప్పది కదా. ఈ లోకంలో ఫలాలు సంపాదించుకున్న వారందరూ పరలోకానికి వెళ్తారన్నటువంటి గ్యారంటీ ఏం లేదు కదా. ఈ లోకంలో ఏవేవో సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో కూడా వారు సంపాదించుకుంటున్నారు అన్నటువంటి గ్యారంటీ ఏం లేదు. కాకపోతే పరలోక రాజ్యములో ఫలాలు సంపాదించుకోవడం అన్నది, పరలోక రాజ్యములో ప్రయోజనం సంపాదించుకోవడం అన్నది, పరలోక రాజ్యములో ఇదిగో స్థలము సంపాదించుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది అందరికీ దక్కే విషయం కాదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో మీరు పరలోక రాజ్యములో ఫలాలు సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికం అవ్వాలి అని అంటే మీరేం చేయాలో తెలుసా? సంతోషించండి, ఆనందించండి అని అంటున్నాడు. దేవుడు ఎందు నిమిత్తం ఈ మాట మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు దేవునిలో బ్రతుకుతున్నప్పుడు, దేవునిలో పరిశుద్ధులుగా పవిత్రులుగా మీరు అడుగులేస్తున్నప్పుడు, మీ జీవితం విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నప్పుడు, భక్తి శ్రద్ధలతో దేవునితో అంటుకట్టబడి మీ జీవితం కొనసాగుతున్నప్పుడు లోకములో నిందలు వస్తాయి, లోకములో చెడ్డ మాటలు వస్తాయి మీ పైన, లోకములో మీకు హింసలు వస్తాయి, లోకములో మీకు భయంకరమైన పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి హింసలు వచ్చాయో చూసారా? ఎలాంటి నిందలు వచ్చాయి చూసారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఎలాంటి నిందలు, ఎలాంటి హింసలు వచ్చాయి చూసారా? అపోస్తలులకు ఎలాంటి నిందలు, ఎలాంటి హింసలు వచ్చాయి మీరు చూసారా? అలాంటి నిందలు, అలాంటి పరిస్థితులు, అలాంటి హింసలు మీకు వచ్చినప్పుడు మీరు భయపడకండి, మీరు కృంగిపోకండి, మీరు విశ్వాసం నుండి తొలగిపోకండి. మీరేం చేస్తారో తెలుసా? అందును బట్టి మీరు ఆనందించండి, అందును బట్టి సంతోషించండి. ఎందుకంటే దేవుని నిమిత్తమై నిందలు రావడం, దేవుని నిమిత్తమై హింసలు రావడం అవి అందరికీ దక్కే భాగ్యము కాదు. స్టెఫెన్ గారు చూడండి, దేవుని కొరకు ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి స్టెఫెన్ గారికి వచ్చింది. అందరికీ వచ్చిందా? అప్పటి వరకు ఇదిగో అపోస్తలులుగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. 12 మంది తన శిష్యులు, ప్రభుతో పాటు ఉన్నవారు, ప్రభుతో పాటు ఇదిగో తిన్నవారు, ప్రభుతో పాటు అనేక విషయాలలో సేవ పరిచర్యలో పాలుపంపులు పొందినవారు. వారికి ఆ ధన్యత దక్కలేదు. దేవుని కొరకు ప్రాణాలు అర్పించే ధన్యత అపోస్తలులకు దక్కలేదు. ఎవరికి దక్కిందో తెలుసా? స్టెఫెన్ గారికి దక్కింది. ఇదిగో ఇష్టంతో మనపూర్వకంగా దేవుని కొరకు ప్రాణాలు అర్పించాడు. కానీ దేవుడు ఈరోజు మనల్ని ఏమంటున్నాడో తెలుసా? మిమ్మల్ని ప్రాణాలు అర్పించడం కాదు, మీకు వస్తున్న నిందలను బట్టి, మీకు వస్తున్న హింసలను బట్టి మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరలోకమందు మీ ఫలము అధికమగునట్లుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరలోకములో మీ కొరకు గొప్ప గొప్ప ఫలాలను ఆయన దాచి ఉంచుతాడు. పరలోక రాజ్యంలో మీ కొరకు స్థలము ఆయన సిద్ధపరుస్తాడు. పరలోక రాజ్యంలో సింహాసనం ఆయన మీ కొరకు సిద్ధపరుస్తాడు. ఆ సింహాసనాన్ని, ఆ ఫలాలను మనం పొందుకోవాలంటే ఈ లోకంలో వచ్చేవి చిన్న చిన్న నిందలే, ఇదిగో ఈ లోకంలో వచ్చేవి చిన్న చిన్న ఇబ్బందులే, ఈ లోకంలో వచ్చేవి చిన్న చిన్న అవమానాలే ప్రియులారా. ఇదిగో వాటిని మనం తట్టుకోగలిగితే పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాలను దేవుడు మనకిస్తాడు. అందుకే మోషే ఏమంటాడో తెలుసా? ఇదిగో ఐగుప్తులో నేను పంచభక్ష పరమాణాలు తినడం కంటే క్రీస్తునందు కలిగేటటువంటి నిందే గొప్ప భాగ్యము అనుకుంటాడు కదా. ఎంత గొప్ప భాగ్యం! దేవునిలో ఉన్నప్పుడు వచ్చే కష్టాలను బట్టి, దేవునిలో ఉన్నప్పుడు వచ్చే హింసలను బట్టి, దేవునిలో ఉన్నప్పుడు వచ్చే నిందలను బట్టి మీరు భయపడకండి, కృంగిపోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. దేవుని యందు స్థిరంగా ఉండండి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఉన్నతమైన ఫలాలను పరలోక రాజ్యంలో మీ కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక ఇలాంటి ఆశీర్వాదాలు మీరు దేవుని యందు స్థిరముగా ఉండి కుటుంబ సమేతముగా మీరు పొందుకొనవలనని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.